ప్రైజ్ ది లార్డ్. కీర్తన 25. యెహోవా, నీ దిక్కు నాకు చూచి నా ఆత్మను ఎత్తుకొనుచున్నాను. నా దేవా, నీ యందు నమ్మిక ఉంచియున్నాను. నన్ను సిగ్గుపడనీయకము. నా శత్రువులను నన్ను గూర్చి ఉత్సహింపనీయకము. నీ కొరకు కనిపెట్టి వారిలో ఎవడును సిగ్గునందుడు. హేతువు లేకుండానే ద్రోహము చేయవారు సిగ్గునందుదురు. యెహోవా, నీ మార్గములను నాకు తెలియజేయము. యెహోవా, నీ మార్గములను నాకు తెలియజేయము. నీ త్రోవలను నాకు తేటపరచుము. నన్ను నీ సత్యము ననుసరింపచేసి నాకు ఉపదేశము చేయము. నీవే నా రక్షణకర్తవైన దేవుడవు. దినమెల్లా నీ కొరకు కనిపెట్టుచున్నాను. యెహోవా, నీ కరుణాతిశయములను జ్ఞాపకము చేసుకునుము. నీ కృపాతిశయములను జ్ఞాపకము చేసుకునుము. అవి పూర్వము నుండి యున్నవే గదా. నా బాల్య పాపములను నా అతిక్రమములను జ్ఞాపకము చేసుకొనకము. యెహోవా, నీ కృపను బట్టి నీ దయ చెప్పున నన్ను జ్ఞాపకములో ఉంచుకొనుము. యెహోవా ఉత్తముడును యథార్థవంతుడునై ఉన్నాడు. కావున తన మార్గమును గూర్చి ఆయన పాపులకు ఉపదేశించును. న్యాయ విధులను బట్టి ఆయన దీనులను నడిపించును. తన మార్గమును దీనులకు నేర్పును. ఆయన చేసిన నిబంధనను, ఆయన నియమించిన శాసనములను గైకొను వారి విషయములో యెహోవా త్రోవలన్నీ కృపా సత్యమయములై ఉన్నవి. యెహోవా, నా పాపము బహు ఘోరమైనది. నీ నామమును బట్టి దాన్ని క్షమింపుము. యెహోవా యందు భయభక్తులు గలవాడెవడో వాడు కోరుకొనవలసిన మార్గమును ఆయన వానికి బోధించును. అతని ప్రాణము నెమ్మదిగా ఉండును. అతని సంతానము భూమిని స్వతంత్రించుకొనును. యెహోవా మర్మము ఆయన యందు భయభక్తులు గల వారికి తెలిసి ఉన్నది. ఆయన తన నిబంధనను వారికి తెలియజేయను. నా కనుదృష్టి ఎల్లప్పుడూ యెహోవా వైపునకే తిరిగి ఉన్నది. ఆయన నా పాదములను వలలో నుండి విడిపించును. నేను ఏకాకిని, బాధపడువాడను. నా వైపు తిరిగి నన్ను కరుణింపుము. నా హృదయ వేదనలు అతి విస్తారములు. ఇక్కట్టులో నుండి నన్ను విడిపింపుము. నా బాధను, నా వేదనను కనుగొనుము. నా పాపములన్నింటినీ క్షమింపుము. నా శత్రువులను చూడుము. వారు అనేకులు. క్రూర ద్వేషముతో వారు నన్ను ద్వేషించుచున్నారు. నేను నీ శరణుజొచ్చియున్నాను. నన్ను సిగ్గుపడనీయకము. నా ప్రాణమును కాపాడము. నన్ను రక్షింపుము. నీ కొరకు నేను కనిపెట్టుచున్నాను. యథార్థతయు నిర్దోషత్వమును నన్ను సంరక్షించునుగాక. దేవా, వారి బాధలన్నిటిలో నుండి ఇజ్రాయేలీయులను విమోచింపుము. ఆమేన్. ప్రార్థన. పరిశుద్ధ తండ్రి, పరిశుద్ధ దేవా, పరలోకమందున్న యేసయ్య, మీకే స్తోత్రం. దేవా, ఈ వాక్యం ద్వారా మాతో మాట్లాడినందుకు నిన్నే స్తుతిస్తున్నాను తండ్రి. అవును ప్రభువా, ఎంతో హృదయంలో దుఃఖముతో ఉన్నాము ప్రభువా. ఎవరికి తెలియదు మా హృదయంలో ఎంత దుఃఖమున్నదో. కానీ హృదయ రహస్యాలని, హృదయ ఆలోచనని ఎరిగిన నీకు మాత్రమే తెలుసు మా హృదయంలో ఎంత దుఃఖమున్నదో. దేవా, ఈ సమయంలో ఎవరైతే వారి హృదయంలో దుఃఖముతో ప్రార్థిస్తున్నారో తండ్రి, వారి యొక్క అక్కర్లన్నీ మీ ముందు ఉంచి దేవా వేడుకొనుచున్నారు, నీ యందు మొరపెట్టుచున్నారు. ఒక్కరి మొరని ఆలకించుము తండ్రి. దేవా, మా ఆవేదనను తండ్రి సంతోషముగా మారుస్తానన్నావు. మా దుఃఖమును దేవా ఆనందముగా మారుస్తానన్నావు. నీవే నాకు సహాయం చేయవాడువు. నిన్నే సహాయం అడుగుచున్నాను తండ్రి. మరి మనుషుల్ని నమ్మటలేను కానీ తండ్రి, నిన్ను మాత్రమే సహాయం అడిగి కొనసాగుచున్నాను తండ్రి. సహాయము దయచేయము తండ్రి. మా హృదయ వేదనలో అతి విస్తారముగా ఉన్నది తండ్రి. యేసయ్యా, కరుణించుము, కాపాడము. నీవే మమ్మల్ని రక్షించమని, సరైన మార్గము మాకు చూపించమని దేవా, మరి ఈ వాక్యం వినుచున్న అందరిలో దేవా నీ ఆత్మ నుంచి నీ రాకడికి సిద్ధపరచమని యేసు నీ ఘనమైన నామంలో అడిగి వేడుకొనుచున్నాను నా పరలోకపు తండ్రి. ఆమేన్.